హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. గత జగన్ ప్రభుత్వం టైంలో నేషనల్ ఇన్సూరెన్స్ పాలిసీ ఉండేదండి. దాని బదులు మోడీ గారు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే ఒక స్కీమ్ పెట్టి, దానికి రైతుల తరపున సగం కేంద్ర ప్రభుత్వం, సగం రాష్ట్ర ప్రభుత్వం పెట్టి రైతుల తరపున ఇన్సూరెన్స్ చేస్తారండి. అంటే రైతులకు ఒకవేళ పంట నష్టం జరిగితే ఆటోమేటిక్‌గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 21 రోజుల్లో ఆ యొక్క ఎంత క్లెయిమ్ ఆ క్లెయిమ్ ఇస్తారు. ఒకవేళ 21 రోజుల్లో వాళ్ళు తిరిగి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రైతులకు ఇవ్వలేకపోతే రూపాయి వడ్డీ చొప్పున ఇవ్వడానికి ఈ యొక్క మన స్కీమ్ పెట్టారు. మన మోడీ గారు పెట్టారండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, నేను ఇస్తానని చెప్పి 2 సంవత్సరాలు ఇచ్చాడు. ఆయన చివరి 3 సంవత్సరాలు పరిపాలన 3 సంవత్సరాల్లో రైతులు తరపున కట్టాల్సిన సొమ్ముని ఆయన చెల్లించకపోవడం వలన ఆ యొక్క పాలసీ కేంద్ర ప్రభుత్వం చెల్లించినా కూడా ఇద్దరు చెల్లిస్తే అది పూర్తవుతుందండి. సగం చెల్లించడం వల్ల ఆ యొక్క పాలసీ ఫెయిల్ అయిపోయి 3 సంవత్సరాలు రైతులు చాలా ఇబ్బంది పడ్డారండి. మరి ఈ జగన్మోహన్ రెడ్డి నేను రైతుల పక్షపాతిని, రైతుల బంధువుని, రైతు బాంధవుడిని, రైతు బంధువుని, నేను చాలా రైతులకు చేశాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెయ్యట్లేదని నానా మాటలు చెప్తున్న ఈ జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఏమనాలి? రైతులు ఎలాగ స్పందిస్తారు? ఇది నేను చెప్పింది కాదండి, ఇది సాక్షాత్తు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు పార్లమెంట్‌లో చెప్పారండి అది. పార్లమెంట్ అంటే సాక్షాత్తు దేవాలయం. అటువంటి దేవాలయంలో మాట్లాడారు వ్యవసాయ శాఖ మంత్రి గారు. ఎవరో గుజరాతీ మంత్రి అడిగితే ఇలా జరిగింది, ఇలా జరగకుండా మీరు చేసుకోండి, ఇలా కట్టకపోతే రైతులు నష్టపోతారని ఆ యొక్క గుజరాత్ మంత్రికి సమాధానంగా చెప్పారండి. ఇలా జరిగింది ఈ 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టకపోవడం వలన రైతులు ఇబ్బంది పడ్డారు అని. అంటే మొన్న కూడా పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నాడండి. మన వాటా మన షేరు ఇంత కట్టాలి. కట్టక చాలా కోట్లు మనం రాష్ట్రానికి రాబట్టుకోలేకపోయాం. పవన్ కళ్యాణ్ గారు ఆ జాయింట్ అయి మన పంచాయతీ మినిస్టర్‌గా ఉండి అవన్నీ ఇప్పుడు ఆ ఒక గడువు పెంచుకొని వాటిని రాష్ట్రానికి తెప్పిస్తున్నారండి. అంటే వాటా సగం జాయింట్ వెంచర్‌లాగా మనం ఇంత కడతామని చెప్పి అది ఆ మొత్తం సొమ్ము ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాలండి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత నైవంచకుడో, మాటలో అబద్ధాలు చెప్తాడనే దానికి ఇదొక్క నిదర్శనం చాలండి. ఆయన రైతులను ఎలా మోసం చేశాడు, రైతులకి బీమా ఇన్సూరెన్స్ రాకుండా కేంద్ర ప్రభుత్వం మీద తోసేస్తాడు, లేకపోతే ఇంకోటి మీద తోసేసాడండి. ఆ రైతుల అమాయకులు, వాళ్ళకేం తెలియదు పాపం. ఇది నిజమని ఈరోజు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు పార్లమెంట్ చెప్పడం వలన అర్థమైంది. రైతులారా గమనించండి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా గమనించండి. ఇటువంటి వ్యక్తి పరిపాలన ఎంత దారుణంగా ఉందో, ఎవరిని ఎలా మోసం చేశాడో, దగా చేశాడో తెలుసుకోమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.